అద్భుతమైనటువంటి సమర్పణ అంటే ఇట్లుండాలండి. ఇది సమర్పణ అంటే. ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపల జలల వైరర్ఘ్య రచనా స్వకీయైరంభోభి సలిల నిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిర్స్తవ జనని వాచాం స్తుతిరియం. ఇక్కడ మొదటి మాటలో ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి అంట. మనకు సూర్యుడు ఉంటాడండి. సూర్యుడికి దివిటే చూపించడం అంటే ఏమిటో తెలుసు కదా. సూర్యుడు అంతటి వాడికి హారతులు ఇవ్వడం, కాంతినిచ్చేదే ఆయన, ఆయనకు మనము హారతులు ఇస్తున్నాం. అలాగా నీకు ఇస్తున్నాను. ఇది మొదటి మాట. ఈ మాటలో లోతైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి ఒక సూక్తి ఉందండి. ఎలాగా చెప్పుకుంది. మనము దీపం అంటే ఏమిటండి? అగ్నే కదా. హారతి ఇచ్చినా, ఏది ఇచ్చినా, కర్పూరం ఇచ్చినా, దీపం పెట్టినా అగ్ని కదా. ఆ అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచే వస్తుంది. ఉదాహరణకి మదనం అండి. మదనం గురించి తీసుకుంది. మనం 2 చెక్కలతో అరణి అంటారు చూసారా? మీకు మొట్టమొదటి శ్లోకాల్లో ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు. 2 చెక్కలను అరణితో మదిస్తేనే అగ్ని పుడుతుంది కదా. సూర్యుడి నుంచి అదే చెక్కలో ఉందా అగ్ని పుట్టింది. 2 చెక్కలతో ఇట్లా మదనం చేశారు. మదనం చేస్తే అగ్ని పుట్టింది. చెక్కలలో అగ్ని ఉందా? కాదు కదా. సూర్యుడి నుంచి చెక్కలు గ్రహించినటువంటి శక్తిని మదనం చేయడం ద్వారా లభించినటువంటి అగ్ని. అవునా? అట్లాగే మనకు జ్ఞానం అనేది ఉట్టినే కలగదండి. భగవంతుడు ఇచ్చుంటాడు, కానీ అది ఉంటుంది. దాన్ని మనం ఎంత మదనం చేస్తేనో కలుగుతుంది. అట్టి మదనం చేయడం వల్ల కలిగినటువంటి జ్ఞానం వల్ల కలిగినటువంటి ఈ శ్లోకాలు చెప్పగలిగేటువంటి శక్తి, వాక్శుద్ధి, అటువంటిది ఇది మొట్టమొదటిది అన్నమాట. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి నుంచి వేడి పుడుతుంది. ఆ వేడిని చెక్క గ్రహించింది. ఆ 2 చెక్కలను మదిస్తే ఎంత గట్టిగా సాధన, ఆ మదింపు అనేది సాధన. అట్టే సాధన చేయడం వల్ల కలిగినటువంటి శక్తితో, అటువంటి కలిగిన ఆ అగ్నితో నీకు నీరాజనం ఇస్తున్నాను స్వామా అని చెప్తున్నారు. ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి. రెండోది ఇంకా అద్భుతం అండి. సుధాసూతే చంద్రోపల జలల వైరర్ఘ్య రచన. ఇక్కడ మొట్టమొదటి దానిలో కనీసం మదనం అంటే మనం చేసినటువంటి పని సాధన ఉన్నది. రెండవ దానిలో దానికంటే నెక్స్ట్ లెవెల్ అండి. చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు చంద్రకాంత శిలల మీద పడితే కనుక జలం వస్తుంది. ఇక్కడ మనకి తన ప్రమేయం ఏం లేదు. జ్ఞానము ఆటోమేటిక్ గా భగవంతుడి నుంచి వచ్చేసినట్టు. చంద్రుడి నుంచి చంద్రకాంత శిలలపై పడినటువంటి వెన్నెల కిరణాల వల్ల లభించిన జలంతో నీకు అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నానమ్మా. సమర్పణ అంటే ఇదండి. మొట్టమొదటి దాంట్లో సాధన ఉంది. రెండవ దాంట్లో నెక్స్ట్ లెవెల్ అనమాట. తన ప్రమేయం ఏం లేదు. ఇచ్చిన దాన్ని నీవు ఇచ్చిన దాన్ని ఆటోమేటిక్గా నీకే సమర్పిస్తున్నా. ఏది? సుధాసూతే, చంద్రుడి నుంచి వచ్చినటువంటి వెన్నెల కిరణాలు ప్రసరించడం వల్ల, చంద్రకాంత శిలల పైన పడడం వల్ల వచ్చినటువంటి జలము చేత నీకు అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నా. మొట్టమొదటిది ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపల జలల వైరర్ఘ్య రచన. మూడోది ఇంకా ఇది విశిష్టాద్వైతం అండి. మొదటిది అద్వైతం అయితే, రెండోది ద్వైతం అయితే, మూడోది విశిష్టాద్వైతాన్ని గురించి చెప్తున్నాను. స్వకీయైరంభోభి సలిల నిధి సౌహిత్యకరణం. సౌహిత్యం అంటే కనుక తర్పణం అండి. మనము సూర్యుడికి తర్పణం ఇస్తామండి. సముద్రం దగ్గరికి పోయి జలంతో తర్పణం ఇస్తాం. అవునా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నీళ్లు? మీరేమన్నా మీ ఇంటి నుంచి తీసుకొస్తున్నారా? ఆయన ఇచ్చిన దాన్నే, ఆయన సముద్రంలో నుంచి ఉన్న నీళ్ళని ఆయనకు అర్ఘ్యంగా సమర్పిస్తున్నాం కదా. ఇక్కడ అసలు మనం ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు, మనం సాధన చేయలేదు, మన శ్రమ లేదు, మదన లేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్నదాన్ని సమర్పిస్తున్నాం. ఇది మూడోదండి. లాస్ట్ లోది ఇంకా అద్భుతం. స్తవ జనని వాచాం స్తుతిరియం. నేను ఇన్ని మాటల చేత నిన్ను స్తుతిస్తున్నా. నువ్వెవరు? వర్ణమాలా దేవివి అంటే అక్షరాలన్నిటికీ స్వరూపానివే నువ్వు. ఆ అక్షరాలన్నింటినీ ఏదో నేను కలిపి, నాకొచ్చిన 4 ముక్కలతో వాటన్నింటినీ కలిపి నేను నిన్ను స్తుతిస్తున్నానమ్మా. ఎంత గొప్ప భావనండి. అన్ని ఆమె ఇచ్చినవే కదా. ఇందులో మన ప్రమేయం ఏం లేదు. మొత్తానికి తల్లి అన్నీ నీవే, అంతా నీదే. నువ్విచ్చిన దాన్ని నేను నీకు సమర్పిస్తున్నా. అంతే కదా. మనం దేవుడికి నైవేద్యం పెట్టడంలో కూడా ఉద్దేశం అదే కదండి. మనం సంపాదించినామా, మనం తెచ్చుకున్నామా, ఆయన అమ్మ ఇచ్చిన దాన్నే మనం తిరిగి సమర్పిస్తున్నాం. దాన్నే మనము
ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఇక్కడ గురువు గారు కూడా అదే చెప్తున్నారండి. మొట్టమొదటిది సూర్యుని చేత అగ్నితో నీకు సమర్పణ చేస్తున్నాను, నీరాజనమిస్తున్నాను. రెండవది చంద్రుని చేత చంద్రకాంత శిలల పైన పడి ఆ కరిగినటువంటి జలం చేత నీకు అర్ఘ్యమిస్తున్నాను. మూడవది తర్పణం వదులుతున్నాను. ఏది? సముద్ర జలాన్ని తీసుకొని, సముద్రంలో నుంచే తీసుకుని నీకు తర్పణంగా వదులుతున్నాను. నాలుగవదైనటువంటి నువ్విచ్చిన వాక్కులే, నువ్వే వాక్ స్వరూపిణివి, అక్షరాలు నువ్వే, వాక్కు నువ్వే, అన్ని నువ్వే. అటువంటి నువ్విచ్చిన వాక్కులను నేను నీకు తిరిగి సమర్పిస్తున్నాను తల్లి, స్తుతి రూపంలో. ఇయం స్తుతిరియం, స్తుతి రూపంలో నీకు నేను సమర్పిస్తున్నాను తల్లి. ఈ వాక్కుల చేత నిన్ను నేను స్తుతిస్తున్నా, కీర్తిస్తున్నాను. కాబట్టి ఈ శ్లోకంతోనే మొత్తం సౌందర్యలహరి సంపూర్ణమైపోయినట్టుగా భావించాలి. చివరి శ్లోకం 101వ శ్లోకం ఉంది, అది కూడా చెప్పుకుందాం. మొత్తానికి ఈ విధంగా సమర్పణ చేస్తున్నారు శంకరాచార్యులు. తనదేమీ లేదన్నటువంటి ఇదండి నిజమైనటువంటి వైరాగ్యం. మనం చిన్న పని ఏమైనా చేస్తే నేను చేసిన, ఇది నన్ను నలుగురిలో గుర్తింపు పొందాలి అని ఎంత కాంక్షిస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరాచార్యుల వారు? మొత్తం నాదేమీ లేదు తల్లి, నువ్వు ఇచ్చిన దాన్ని నేను నీకు స్తుతి రూపంలో నేను సమర్పిస్తున్నాను. ప్రతిదీ నీదే. నేను నీకు నీరాజనం ఇచ్చినా, అర్ఘ్యం ఇచ్చినా, తర్పణం వదిలినా, స్తుతి చేసినా, ఏది చేసినా కూడా అన్నీ నువ్విచ్చినవే తల్లి. నీవు ఇచ్చిన దాన్ని నేను నీకు సమర్పణం చేస్తున్నాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. పరమాద్భుతమైనటువంటి శ్లోకము ఇది కూడా. నిత్యపారాయణము మరియు నీరాజనం తర్వాత చెప్పుకోవాల్సినటువంటి తప్పనిసరి శ్లోకం. ఓకేనా? మహాలక్ష్మి గారు మీరు చదువుతారా?